గైస్ మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా కొండ మీదకి అయితే వెళ్తున్నాము. కేబుల్ కార్ ఎక్కనికే. వెనక ఇద్దరు అక్కలు బాగున్నారులే. ఇంకా వెళ్తున్నాము. ఇంకొంచెం టైం ఉంటే పైకి వెళ్ళిపోతాము అనమాట. మంచి వ్యూ కనిపిస్తుంది మనకి అక్కడికి వెళ్తే. పార్క్స్లో మొత్తం నీట్గా కనిపిస్తుంది మనకి. బాగుంది ఇక్కడ కొండలు, చెట్లు, పుట్టలు అన్నీ బాగున్నాయి. మన వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది అలాంటి ప్లేసులు. ఇంకా వెళ్తాలి. ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంది పైకి ఎక్కనికే. నడుస్తున్నాం. ఇక్కడ కుక్కలు చూడొచ్చు మీరు, స్పానిష్ కుక్కలు. క్లైమేట్ కూడా బాగుందన్నమాట. ఆ పైకి ఇక్కడ క్లైమేట్ కూడా కొంచెం ఎండ ఇస్తుంది కొంచెం. సో మనకి ప్రాబ్లం లేదు, మంచిగా వీడియోస్ చేసుకోవచ్చు. లాస్ట్ 2 డేస్ అయితే చాలా కష్టంగా ఉన్నాను బాబోయ్. ఇక్కడ చూడొచ్చు మీరు పూలు గీలన్నీ. బాగుంది భయ్య, మంచి క్లైమేట్. నడుచుకుంటూ వెళ్ళచ్చు మనం ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ. నేనంటే ఇప్పుడు ఎలోన్కి వెళ్తున్నా, ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి. మీరు వస్తున్నప్పుడు అయితే పక్కా ఫ్రెండ్స్ని తెచ్చుకోండి మీతో పాటు. ఇంకొద్ది దూరం అంతే. సారీ, జలుబు చేసింది 2 డేస్ చలికి తిరిగి. టెంకాయ మైన టెంకాయ మానులు, చెట్లు పుట్లు అన్నీ చేసినాం. ఆల్మోస్ట్ ఇంకొక 1/2 కిలోమీటర్ అంతే. చూడవచ్చు ఇక్కడ కింద ఇలా ఏమైనా పడిపోకుండా ఇలా కట్టినారు అన్నమాట ఇవన్నీ. సో ఫైనల్గా వచ్చేసినాము. కొంచెం ఉంది, వెళ్తూ ఉన్నాము గైస్. సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు టాప్లో ఉన్నాము. మీకు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ మొత్తం, అది బార్స్లోనా. వచ్చేసినాం పైకి. ఇదే అనమాట వాళ్ళ ఆఫీసు, కేబుల్ కార్ వాళ్ళ ఆఫీసు పైన. చూడవచ్చు మీరు ఎలా రంగులు పెట్టాను మొత్తం. కొంచెం వెళ్తే కార్ తీసుకోవచ్చు మనం, కేబుల్ కార్. ఫైనల్గా వచ్చినాము. ఇక్కడ చూడవచ్చు జనాలు ఎంత క్యూ ఉండాలి మొత్తం. ఇక్కడ పెద్ద క్యూ ఉందన్నమాట టికెట్ తీసుకోనికే. మొత్తం జనాలే. ఆ పైన అంతా క్యూ అనమాట. ఇప్పుడు ఆ క్యూ మొత్తం మనం దాటుకొని వెళ్ళాలి కేబుల్ కార్ ఎక్కాలంటే. ఇప్పుడు మళ్ళీ మనం కూడా 1/2 అవర్ వెయిట్ చేయాలి క్యూ అంతా క్లియర్ కానీకే. 4 మంది ఉన్నారనమాట క్యూలో. క్యూ అయిపోతే మనం వెళ్తాం. పైన చూడొచ్చు మొత్తం ఆడొక పైన, దానిపైన ఒక క్యూ ఉంది. మరి ఒక 1/2 అవర్ మనం వెయిట్ చేస్తే టికెట్లు వస్తాయన్నమాట. మనం మీకు వెళ్ళిపోవచ్చు కేబుల్ కార్కి. లైన్ మూవ్ అవుతుంది. సో లైన్ మూవ్ అవుతుంది, మనం వెళ్ళొచ్చు ముందుకి. మీరు అక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఆ పైన అనమాట కేబుల్ కార్ ఉండేది. ఆ గ్లాస్ వెనకాల వెళ్తే అయిపోయింది, మనం చూసేయచ్చు కేబుల్ బ్రిడ్జ్ మొత్తం. ఈ క్యూ అంతా క్లియర్ అయిపోతే మనం వెళ్ళిపోయేది లోపలికి. ఇంకా మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు, వెనకాల కనిపిస్తుంది మీకు. అవి ఆ రొటేట్ అవుతుందన్నమాట. వచ్చినవన్నీ తిరుగుతున్నాయి ఈ సైడ్కి, మళ్ళీ అటు నుంచి వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ ఎక్కించుకొని ఇక్కడ నుంచి ఆ ఎండుకుందన్నమాట. ఆల్మోస్ట్ ఇది 3 to 4 కిలోమీటర్స్ ఉందంట. ఓకే, చూద్దాం మనం ఎలాగ ఏంటని. వెళ్తున్నాం అయితే ఆల్మోస్ట్ అక్కడికి. ఇంకోసేపు వెయిట్ చేస్తే మనం ఎక్కేస్తాం అనమాట. ఇక్కడ చూడొచ్చు మ్యాప్ అయితే ఉంది. మనం కింద నుంచి ఎలా పైకి వెళ్ళినాం అనేది. ఇది ఆల్మోస్ట్ టాప్ ఎవరెస్ట్ ఉందన్నమాట. ఇక్కడ మనం ఇప్పుడు ఎక్కేది కేబుల్ కారు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ 4 to 5 కిలోమీటర్స్ వచ్చినాం కొండపైకి. కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బార్సిలోనా స్టేడియం అనమాట. అదే వచ్చేసి పైన క్యాస్టింగ్ ఇవన్నీ మొత్తం అవే అనమాట. మనం నిన్న తిరిగాం కదా ప్లేస్లు అన్నీ మొత్తం బార్సిలోనా మ్యాప్ అనమాట. ఇది మీరు చూడొచ్చు. మనం ఇప్పుడు పైన ఉన్నాము, పైన కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నామన్నమాట.
క్యాస్ట్లే సంథింగ్ ఏదో ఉంది, అది ఇక్కడ లాంగ్వేజ్ అది. సో ఇక్కడ ఉన్నాం మనం, ఇంకా కాసేపులో మనం కేబుల్ కార్ ఎక్కబోతున్నాం. ఇప్పుడు వెళ్దాం అనమాట. మొత్తం క్యూ ఉంది, మనం వెయిట్ చేస్తున్నాం. కాసేపు ఉంటే వెళ్ళిపోతాం అనమాట. మనం ఇలా అయితే టికెట్ తీసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ముందుకి. ఏమన్నా టికెట్లు దాన్ని ఇక్కడ స్కాన్ చేయాలంటే జస్ట్. అక్కడే అనమాట కేబుల్ కారు, ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. వెళ్ళడానికి కొంచెం క్యూ ఉంది, అయిపోతేనే మనం వెళ్తాం ముందుకి. ఒక దాంట్లో 4 to 6 మెంబర్స్ అలా పడతారు అనమాట. ఆల్మోస్ట్ చూడొచ్చు ఇటు సైడ్ వెళ్తున్నాయి, అటు సైడ్ నుంచి వస్తున్నాయి అనమాట. సో మనం ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వస్తాము. మన ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ ఒకటి వెళ్ళచ్చు ఒక కార్లో, ప్రాబ్లం లేదు. మనం జర్నీ అనమాట. బాగుంది చూడనీకైతే. సో ఇలా వెళ్తాయన్నమాట పైకి, ఇలా పైకి వెళ్ళిపోతాయి. ఇలా పైకి ఇలా వెళ్తానే ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్. చూడొచ్చు ఎంత బాగుందో ఉంటున్నాయి పైకి. అలాగే మనం కేబుల్ కార్ దగ్గరికి తెచ్చినాం అనమాట. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇటు నుంచి స్టార్ట్ అవుతున్నాయి, మొత్తం వెళ్తున్నాయి. ఇలానే ఇలా పైకి వెళ్తాయి అనమాట. ఇలా మన బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇలా వెళ్తున్నాయి పైకి. అలానే మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇలాగా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఒకరు అంటూ కూర్చొని వెళ్తున్నారు. మనకి ఎలాంటి లేదు తెలియదు, ఇంకా మనం ఎలోన్ కాబట్టి ఏదైనా కూర్చోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇలా వెళ్తున్నాయి అన్నమాట ఇవి. సో గైస్ మనమైతే ఇంక లోపలికి ఎక్కుతున్నాము అనమాట. ఇప్పుడు లోపలికి వచ్చేసినాము. ఇక్కడ కూర్చున్నాము. కొంచెం భయంగా అయితే ఉంది, ఏమవుతుందని. నాతో పాటు ఇంకెవరు ముగ్గురు కూర్చున్నారు దీంట్లోనే. కొద్దిగా భయంగా ఉంది, ఎప్పుడు ఎక్కలే కదా, ఫస్ట్ టైం కాబట్టి. అయితే వెళ్తుంది, ఇంకా కాసేపులో వెళ్ళిపోతుంది పైకి. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు ఎలా వెళ్తుందని ఏంటని. ఇంకా వీళ్ళు కొంతమంది వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ ఎక్కడికే. కాస్త ముందుకు వెళ్తే డోర్ కూడా క్లోజ్ అయిపోతాయి ఇవి. డోర్లు అయితే క్లోజ్ అయిపోయినాయి. ఇంక వెళ్తుంది. కాస్త భయంగా ఉంది బాబోయ్ ఏమవుతుందా అని. కేబుల్ కార్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది భయ. కొంచెం భయం అవుతుంది. వెంకటేశ్వర స్వామి గోయిందా అంత నువ్వే చూసుకోవాలి స్వామి, ఏం కాకోకుండా వెళ్తా ఉన్నావు గాల్లో. చూడొచ్చు ఎలా వెళ్తున్నాయి, ఎలా వస్తున్నాయి ఏంటనేది. సూపర్ ఉంది అసలు, చాలా బాగుంది. మన ఆల్మోస్ట్ బార్సిలోనా టాప్లో ఉన్నాం ఇప్పుడు. ఇట్ వాజ్ అమేజింగ్ అసలు అని చెప్పాలంటే. సూపర్ ఉంది. చాలా హైట్లో ఉన్నాం మనం. కింద చూడొచ్చు, పడితే మనం ఏమీ కనిపించవు. వెనకాల మొత్తం బార్సిలోనా సిటీ ఉంది. కొద్దిగా భయంగా ఉంది ఏమన్నా కానీ ఎక్స్ప్లోర్ చేయండి ఇలాంటివన్నీ మీరు లైఫ్లో, బాగుంటాయి మీకు కూడా. చూడొచ్చు మీరు ఎలా వెళ్తున్నాయి ఏంటనేది. ఇటు వెళ్తున్నాయి, అటు వస్తున్నాయి మొత్తం. ఈ సైడ్కి వచ్చేసినా రిటర్న్ వెళ్తుంది ఎప్పుడు. అలా వెళ్ళేసి తిప్పుకొని వెళ్తారు ముందుకు. ఇక్కడ చూసి ఎలా వస్తుందో. ఓ స్వామి గుద్దిదేంగి ఎవరది ఆడు వస్తున్నాడు పోస్టర్గా విన్నట్టు. మళ్ళీ వెళ్తున్నాం పైకి, ఇంకొంచెం పైకి. ఇప్పటికే 2 kilometers వచ్చినాము. ఇప్పుడు ఇంకా పైకి వెళ్తున్నాము. బాబోయ్ ఇక్కడ కొండ మీద కూడా కొన్ని వెళ్తున్నాయి అన్నమాట. మీరు ఇప్పుడు చూడొచ్చు బ్యాక్ సైడ్ కింద ఇల్లు అన్నీ చిన్నగా కనిపిస్తున్నాయి ఏంటనేది. అమేజింగ్ అనమాట అసలు చూసేకి. చూడంగానే ఎగ్జైటింగ్ ఉంది బాగా, సూపర్. మన బ్యాక్ సైడ్ వచ్చి మొత్తం అనేలాగా ఉన్నాయి ఏంటని కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత పైన ఉన్నాం ఏంటని, బార్సిలోనా పైన ఉన్నాం. మొత్తం చిన్నగా కనిపిస్తుంది సిటీ మొత్తం వెనకాల. భయంగా ఉంది కాస్త. ఎంత పైన ఉన్నాం ఏంటని కొంచెం భయం అవుతుంది. వెంకటేశ్వర స్వామి గోవిందా, వెంకటేశ్వర స్వామి గోవిందా అంత వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. భయం అవుతుంది కొంచెము.
అక్కడ నుంచి పైన సముద్రం అని ఎట్లా కనిపిస్తున్నాయి ఏంటని ఇటు నుంచి పక్కన అయితే పిల్లలు అరుస్తున్నారు. సో చూడొచ్చు మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ అంత ఎలా ఉంది ఏంటని. మొత్తం ఎండ కదా కవర్ వెనకాల కనిపించట్లే, మొత్తము పైన అయిపోతున్నాయి. సో మన జర్నీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇక్కడ దిగేసినాం అనమాట. ఇంకా టికెట్ ఇది యూజ్ ఏమి ఉండదు అనమాట. మనం బయటికి వెళ్ళాలి ఇటు నుంచి. బాగా నచ్చిందండి జర్నీ అయితే, సూపర్ ఉంది. కొంచెం భయంగా బట్ కానీ ఇలాంటి ట్రై చేయాలి లైఫ్లో అన్నీ. ఇలా ట్రై చేస్తేనే బాగుంటాయి. చాలా నచ్చింది నాకైతే జర్నీ, సూపర్ ఉంది. ఏమో అనుకున్నా కానీ ఎగ్జైట్గా అనిపించింది. మీరు ఇలాంటి తప్పకుండా ట్రై చేయండి. స్పెయిన్కి వస్తే ఇలా రోప్ కేబుల్ కార్ చేయండి పక్క.